హై వ్యూవర్స్. హిరేమగలూరు కన్నన్ ఇది చిక్కమంగళూరులోని ఒక కోదండరాముడి ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించే ఒక పూజారి పేరు. ఈ హిరేమగలూరు కన్నన్కి ఈ చిక్కమంగళూరు జిల్లా యంత్రాంగం నుంచి అతనికి ఒక నోటీస్ వచ్చింది. నువ్వు గత 10 సంవత్సరాలలో దాదాపు 4.5 లక్ష నువ్వు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు అని. అదేంటి నేనేంటి అన్న వేళ అతను ఆలోచిస్తున్న నోటీసులో ఉంది. గత 10 సంవత్సరాలుగా గుడికి సరైన ఆదాయం లేదు, దానివల్ల నీకు ఏదైతే డబ్బు చెల్లించారో ఆ డబ్బును నువ్వు ప్రభుత్వానికి రిటర్న్ చేశావు. మన దగ్గర చూడండి, మసీదులకు సంబంధించి కానీ చర్చిలకు సంబంధించి కానీ ₹1 కూడా అక్కడ గవర్నమెంట్ టచ్ చేయదు. కానీ చర్చిలకి మసీదులకి నిధులు ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఎవరైతే మతాధికారిగా ఉంటారో వాళ్ళకి నెల జీతాలు ఇంకేవోటి ఇస్తూ ఉంటారు. గుడిలకు సంబంధించి మాత్రం గుడి నుంచి వచ్చే ప్రతి రూపాయి లెక్క చెప్పాలి, ప్రభుత్వానికి అప్పచెప్పాలి. బట్ అక్కడ ఉండేవారికి మాత్రం ఆ గుడికి ఎంత ఆదాయం వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని డబ్బులు ఇస్తారు నెల నెల. గతంలో ఇతనికి ₹10,000 ఇచ్చేవాళ్ళట. బట్ 10 సంవత్సరాల క్రితం ఏమైంది, డబ్బులు తక్కువ వస్తుంది కానుకలు అవి అని చెప్పి దాన్ని 4,500 తగ్గించారు. ఈ 4,500 నుంచి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, రావట్లేదు సరిగా. గత 10 సంవత్సరాలు నువ్వు ఎంతైతే తీసుకున్నావు ఆ డబ్బు చూస్తే 4.5 లక్షల పైన అయింది. ఆ డబ్బు అంతా ప్రభుత్వానికి చెల్లించు. అంటే హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇంతేనా, ఇంత చిన్న చూపు అని జనాలు ఎందుకు అంటారంటే ఇప్పుడు నాకు అర్థమైంది. పాపం ఆ గుడిలో స్వామివారికి నైవేద్యం కావచ్చు, ధూపదీప, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతను చూసుకుంటూ ఉంటే అతనికి ఇచ్చేదే తక్కువ, అది కూడా తీసుకుంటానంటే అట్టండి. అతనికి ఇచ్చేదానికన్నా మన ఏపీలో ఆ చర్చిలో ఉండే వాళ్ళకి, పాస్టర్లకి, మసీదులో చేసే వాళ్ళకి, ఇమాములు ఎవరు అంటారు చూసారా, వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉన్నారు. సో మరలా మంది లౌకిక దేశం. ఇప్పుడు విషయం ఏంటంటారా, అతన్ని చూసే యావత్తు దేశం షాక్ అయింది. ఏంటి సిద్ధరామయ్యకి ఏమైంది, పేరులోనే రాముడు అన్నాడు తప్ప మనిషి అసలు రాముడు ఇష్టం ఉన్నాడు ఆయనకని చెప్పేసి. ఇదిగో ఇప్పుడు కొత్తగా శ్రీనివాస నటరాజ్ అని చెప్పేసి మన అయోధ్య రామునికి సంబంధించి, బాలక రామునికి సంబంధించి ఆ చెక్కేటప్పుడు విగ్రహం చెక్కడం కోసం ఒక రాయి కావాలి కదా, ఆ రాయిని ఇతను తీసుకొచ్చాడు. దాంతో నువ్వు ఒక ప్రైవేట్ ల్యాండ్లో, ప్రైవేట్ భూమిలో అక్రమంగా నువ్వు మైనింగ్ పాల్పడ్డావు అని చెప్పి 80,000 జరిమానా వేశారు ఇతనికి. కట్టాలి, డబ్బు లేదు, ఏం చేయాలి, భార్య నగలు తాకట్టు పెట్టి అప్పటికప్పుడు తీసుకొచ్చి డబ్బులు కట్టాడట. లేదంటే లోపలేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు పాపం. ఇతను చెప్పింది అయితే వీడు నాకు భలే బాధేసింది. దీన్ని ఎవరు హైలైట్ చేయట్లేదు, బట్ నేను చెప్తున్నా ఏమని. ఆ శిలని ఎంపిక చేసుకుంది అరుణ్ యోగిరాజ్. దగ్గరుండి డబ్బు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటున్నది ఈ అయోధ్య ట్రస్ట్ వల్లేనట. మరి ఇక్కడ బెంగళూరు, కర్ణాటకలో మరి ఎవరికి అప్పచెప్పారంటే వాళ్ళు చూసుకోవాలి. మనకున్న సమాచారం ప్రకారం ఇతను చెప్తుంది ఏంటంటే, అతని పేరు కూడా మెన్షన్ చేశానండి, శ్రీనివాస నటరాజును, శ్రీనాథ్, ట్రస్ట్ సభ్యుడి పేరు శ్రీనాథ్. అతను ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ నటరాజు ఇచ్చింది ఎంత తెలుసా, 1,95,000. వాస్తవానికి ఆ రాయిని భూమి నుంచి వెలికి తీసి ట్రాన్స్పోర్ట్ చేసి పంపించడానికి ఆయన మొత్తం ఖర్చు ₹6 లక్షల. 6 లక్షల శ్రీనివాస్ నటరాజు ఖర్చు అవటం ఏంటి, 1,95,000 చెల్లించి మిగతా డబ్బులు చెల్లించకుండా ఉండటం ఏంటి. ఇలా ఉంటే ఏకంగా ఒక ప్రైవేట్ ల్యాండ్లో అక్రమ మైనింగ్ పాల్పడ్డావని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అండ్ భూగర్భ శాఖ వాళ్ళు వచ్చేసి ఇతనికి నోటీసులు ఇవ్వటం ఏంటి, జరిమానా వేయటం ఏంటి, ఇంది స్వామి ఇదంతా అని చెప్పి లెక్క తీస్తే అసలు వాళ్ళు చేసిన మైనింగ్ కాదు. అక్కడ ఎక్కడి ఏరియా, ఈ జైపుర హోబ్లీ ఉజ్జన గౌడపురం అని చెప్పేసి ఒక ఏరియా, మనం మాట్లాడుకున్నాం కదా హెచ్డి కోర్ట్ అని, అక్కడే అనుకోండి. ఓకే, మైసూర్ జిల్లా. అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పీఈటీ అంటాం కదా, స్కూల్లో డ్రిల్ మాస్టర్, ఆయన పేరు రామ్ దాస్.
అతను ఒక ఎస్సీ దళితుడు. మన ఏపీలో ఎక్కువ దళితులు అనగానే మనకు చాలామంది తెలియ క్రిస్టియన్లు అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే కన్వర్షన్స్ ఆ రకం జరిగి ఉన్నాయి. బట్ మిగతా రాష్ట్రాలు అలా ఉండదు, దళితుల్లో ఎక్కువగా హిందువులే ఉంటారు. ఈ రామ్దాస్కి 2.14 అంటే 2 ఎకరాల 14 సెంట్లు భూమి ఉంది, పొలం. అదే మొత్తం రాళ్ళు నిండి ఉన్నాయి. అప్పుడు ఒక కాంట్రాక్టర్ పిలిచారు. ఆ కాంట్రాక్టర్ పేరే ఈ శ్రీనివాస్ నటరాజ్. ఈతనేంటి, ఎక్కడన్నా రాళ్ళు అట్లాంటివి ఉంటే వాటిని తొలిచేసి సదును చేసి ఇస్తాడు ల్యాండ్ని. అలా డీల్ మాట్లాడుకున్నాడు రామ్దాస్తో. ఇలా చేస్తున్న మూమెంట్లో రాళ్ళు అవన్నీ తీస్తూ ఉన్నారు. ఇలా తీస్తున్న మూమెంట్లో కొంచెం లోపలగా ఒక విలువైన రాయి కనిపించింది అతను. ఇది రాళ్ళలో బంగారం లాంటిది. ఏ రకంగా, ఏదైనా ఒక విగ్రహం చెక్కడానికి అద్భుతమైన అనువైన రాయి అని చెప్పేసి అతనికి అనిపించింది. ఈలోపు అరుణ్ యోగిరాజుకి కబురెట్టారు. ఏమని, మీకు అయోధ్య రామ మందిరానికి సంబంధించి విగ్రహాలు తయారు చేయమని ఆర్డర్ వచ్చిందట కదా, ఈ శిలలో ఒకసారి చూసుకొని చెప్పేసి. అది ఒక పెద్ద రాతి బ్లాక్, ఒక పెద్ద బ్లాక్ లాంటిది. దానిని 3 పార్ట్లుగా చేశాడు శ్రీనివాస్ నటరాజ్. అందులో ఒక బ్లాక్ని ఇతను ఎంపిక చేసుకున్నాడు. ఎవరు, అరుణ్ యోగిరాజ్. దాంతోనే ఇప్పుడు మన అయోధ్యలో ఉన్నటువంటి బాలక్రాముని తయారు చేశాడు. చాలా సంతోషపడ్డారు, ఎందుకంటే ఎక్కడైతే ఈ రాయిని తీశారో దానికి దక్షిణ ముఖంగా ఆంజనేయ స్వామి గుడి ఉందట. ఆ ఆంజనేయ స్వామి గుడి నుంచి చూస్తూ ఉంటే ఆ స్వామి వారు వచ్చేసి, ఆ ఆంజనేయ స్వామి అదిగో అక్కడ నా రామయ్య ఉన్నాడు అని చెప్తున్నట్టుగా ఉండిద్దట అక్కడ. ఈ రామ్దాస్ పొలం నుంచి తీస్తున్నప్పుడు కూడా అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాస్తవానికి అతను అమ్ముకోవాలి రాయిని. నా రాముడికి ఉచితంగా ఇస్తుందని చెప్పి అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓన్లీ ఏంటి, రాయిని లోపల నుంచి బయటికి తీయడం, దానికి అయ్యే ఖర్చు అది మాత్రమే, అండ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఇవన్నీ. దీనికి గాను 6 లక్షలు అయితే అతనికి ఇచ్చిందేమో 1,95,000. ఎవరికి, శ్రీనివాస్ నటరాజ్కి. సో శ్రీనివాస్ నటరాజ్కి ఏంటి, రామ్దాస్ అప్పచెప్పిన పని ఆ పొలంలో రాళ్ళు తీసేయాలి, పొలం చదును చేయాలి, నేను వ్యవసాయం చేసుకుంటా. అండ్ ఈ రామ్దాస్ ఏం చేశాడు, పీఈటీ టీచరు, తన పొలంలో చదును చేసిన తర్వాత ఒక 4 కుంటల స్థలం ఏం చేస్తున్నాడు, ఆ ఆంజనేయుడు చెప్తున్నాడు కాబట్టి అది నా రాముడి స్థలం అని చెప్పేసి ఆ స్థలాన్ని రాముల వారి గుడికి ఇవ్వడానికి రెడీగా ఉన్నానయ్యా అని అతను అన్నాడు. రాముల వారి గుడికి ఇవ్వడానికి అతను రెడీగా ఉన్నాడు. అండ్ వీళ్ళు ఇచ్చిందేమో మైనింగ్ చేసి వేరే విధంగా ఏం కాదు, ఓన్లీ పొలాన్ని చదును చేస్తూ ఆ ఉన్న రాళ్ళను తొలగిస్తున్న మూమెంట్లో ఇది ప్రీషియస్ అని తెలిసింది, కొంచెం లోతుగా తవ్వి దాన్ని బయటికి తీశారు. ఈ అరుణ్ యోగిరాజ్ సెలెక్ట్ చేసుకున్నాడు. దానిని ట్రాన్స్పోర్ట్ వేలో మొత్తం చేసి శ్రీనివాస్ నటరాజ్ పలానా ప్లేస్కి పంపించాడు, వాళ్ళు కోరుకున్న ప్లేస్కి. జరిగింది ఇది. ఇప్పుడు శ్రీనివాస్ నటరాజన్కి ఏమో, నువ్వు ఒక ప్రైవేట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఏమీ లేకుండా మైనింగ్ చేసావు, రాళ్ళను వెలికి తీసావు, నీకు ఫైన్ వేస్తాం 80,000 కట్టు అన్నారు. కట్టేశాడు. సో ఇప్పుడు చెప్పండి ఏం చేయాలండి అసలు? ఆ కర్ణాటక సిద్ధరామయ్య గవర్నమెంట్ అసలు ఏమన్నా నాకు అర్థం కావట్లా. ఎవరి మీద కోపం ఇప్పుడు పాపం అతని మీద చూపించింది. 300 కోట్ల సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి రాయి అండి అది. ఈ బెంగళూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్స్ మెకానిక్స్ అని చెప్పేసి వాళ్ళే మొత్తం చెక్ చేసి మరి ఎక్స్ట్రాడినరీ స్టోన్ ఇది చేసేండి విగ్రహం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. 1000 ఏళ్ళకు పైగా చెక్కు చెదరకుండా ఆ విగ్రహం అనేది ఉంటుంది. ఎలా కావాలంటే అద్భుతంగా చెక్కవచ్చు. ఆ బ్లాక్లో మిగతా రాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా అరుణ్ యోగిరాజు తీసుకున్నాడు. అందుకే అంత ఎక్కువ ఖర్చు అన్నది అయిందనమాట. ఎందుకు, వాడితో ఇప్పుడు నాకు చెక్కింది మన బాలక్రాముని. అన్యాయంగా బలైపోయింది శ్రీనివాస్ నటరాజ్. దేవుడి కోసం చేస్తాడని చెప్పేసి అతను అనుకున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చే ఫైన్ వేశారు. మధ్యలో ఒప్పుకున్న ట్రస్ట్ సభ్యుడేమో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ముంచేశాడు. ఎంత దారుణమైన పాపం అసలు. సిగ్గు పోతుంది నాకైతే అసలు.